కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. రైట్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. మనం మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు రాత్రి కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి. ఆమేన్. మనం మొదటి నుంచి ఆ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు యొక్క శ్రమలను గూర్చినటువంటి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలందరినీ హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతోను మీ మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులు అయినట్టుగా ఉండకుండా మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని చేత బోధించబడుతున్నాము. ఈ పేతురు పుస్తకంలో 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 5వ అధ్యాయంలో ఆల్రెడీ ఒక సెక్షన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో నుంచే మరికొన్ని భాగాలను ఈరోజు రాత్రి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా అపోస్తులుడైనటువంటి పేతురు తన జీవితంలో నేను సంఘ పెద్దను అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సంఘంలో సంఘ పెద్దలకు ఉన్నటువంటి విలువేంటి, ఈ రోజున సంఘ కాపరి అంటే అర్థమేంటి అనే విషయాలన్నీ కూడా మనం దేవుని సముఖంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చక్కటి విషయాలు బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, అంటే కాపరి అన్న ఇక్కడ మనం చదువుకున్నట్టుగా కాపరి అన్న, అధ్యక్షుడు అన్న, పాస్టర్ అన్న, బిషప్ అన్న ఒకటే అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది అనేటువంటి సత్యాన్ని లాస్ట్ సెక్షన్లో మనం ఆల్రెడీ పోయిన సాటర్డే మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు ఇందులో నుంచే మనందరం కూడా నేర్చుకోవడానికి
పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నడిపించునుగాక. చూడండి, ఆదిమ సంఘంలో అనేక మంది సంఘ పెద్దలను అపోస్తులు నియమించడాన్ని మనం చూస్తున్నాం. సంఘ పెద్దలందరూ కూడా అపోస్తులైన దైవజనులను వెంబడిస్తూ వాళ్ళు చక్కగా అన్ని పరిస్థితుల్లో దగ్గరుండి సంఘములో ఎదిగేటువంటి సంఘ పెద్దలు అనేటువంటి సంగతిని మనం లేఖనాల్లో చూసాం. ఈ సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ ఏమున్నాయి అని అంటే, చూడండి నాన్న, 1 తిమోతి పత్రికలో 1 వచనము నుండి మనం 7 వచనాల వరకు కూడా చదవచ్చు. అలాగే తీతు పత్రిక 5వ అధ్యాయం నుండి కూడా మనం చదువుకోవచ్చు. 1 అధ్యాయము 5వ వచనం నుండి కూడా చదువుకోవచ్చు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి ఎవడైనను 7 వచనాల వరకు మనం చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, చూడండి, అధ్యక్షుడు అనే పదవిని గనుక ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. చూడండి నాన్న, అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ఆపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును. ఇప్పుడు చూడండి, అధ్యక్షుడైన వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవం కలిగిన వాడును, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడుగాను, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి. గమనించారా? సంఘ పెద్దలు సంఘంలో ఎలాంటి వాళ్ళై ఉండాలో పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా మనకు బోధించబడతా ఉంది. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అని రాయబడి, అంటే దేవుని యొక్క మందను కాచే విషయంలో ఇక్కడ మనం చదువుకుంటున్నాం కదా. సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు ఉన్నాడో మనం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 1 నుంచి 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. 2వ వచనంలో ఏమని రాయబడింది? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతోను మీ మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మందను పై విచారణ చేయొచ్చు. చూడండి, దానిని కాయుడి. చూసారా? మందను కాయండి ఎవరికి చెప్పాడు అనంటే సంఘ పెద్దలకు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ సంఘ పెద్దలు అనంటే ఎవరు అంటే, మొదట అపోస్తులుడైనటువంటి పేతురు చెప్తున్నాడు, నేను కూడా సంఘ పెద్దనే అని చెప్తున్నాడు. అంటే పేతురు యెరూషలేములో సంఘానికి సంఘ పెద్దగా ఉండి అతను నడిపించబడిన వ్యక్తిగా మనం చూడొచ్చు. దేవుని చేత అపోస్తులుడిగా పిలువబడినప్పటికీ అతడు సంఘంలో సంఘ పెద్దగా ఉండడాన్ని మనం చూడొచ్చు. ఈ రోజుల్లో ఒక కాపరి సంఘంలో ఎలాగుంటాడో మనం ఈ రోజున చాలా చక్కగా అనేక విషయాలు దేవుని చేత బోధించబడి నేర్చుకుందాముగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ మనకు తెలియవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తికి ఎన్ని గుణాలు ఉన్నాయి? అతడు నమ్మదగిన వాడిగా ఉండాలి, దొడ్డ పనిని ఆపేక్షించాలి, నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, మితానుభవం కలిగిన వాడిగా ఉండాలి, బుద్ధి గలవాడుగా ఉండాలి, మర్యాదస్తుడుగా ఉండాలి, అతిథి ప్రియుడుగాను ఉండాలి, బోధింప తగిన వాడై ఉండాలి. గమనించారా? అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇతనే సంఘ పెద్ద. సంఘ పెద్దకు ఉండవలసినటువంటి
గుణ లక్షణాలు వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏ మందను కాయాలి, మంద అంటే ఎవరు చూడండి. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏ మందను మనం కాయాలో చూడాలి. మంద అంటే దేనిని అంటారు? వాక్య ప్రకారంగా మంద అంటే ఏంటో కూడా తెలియాలి. అలాగే దేవుడు ఈ మందను ఎవరికి అప్పగించాడు? 5వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చదువునానా? మీకు అప్పగింపబడిన వారి పైని ప్రభువులైనట్టు మందకు మాదిరిగా ఉండుడి. చూసారా? మీకు మందకు పైన అప్పగించాడంట. ఎవరికి అప్పగించాడు? సంఘ పెద్దకి అప్పగించాడు. ఏం చేయడానికి అప్పగించాడు? మంచి కాపరిగా ఉండి నడిపించడానికి దేవుడు అప్పగించాడు. ఈ సంఘ పెద్దలకు ఇప్పుడు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా ఉండాలి. ఇక్కడ మనకి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ మంద అంటే ఎవరు, తర్వాత కాపర్ అంటే ఎవరు, లేకపోతే గొర్రెలంటే ఎవరు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. ఒకవేళ అలా గనక అర్థం కాకపోతే ఈ 5వ అధ్యాయం గనక సంఘానికి దైవజనులకి అర్థం కాకపోతే ఖచ్చితంగా మోసగించబడతారు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ మంద ఏ మందో బైబిల్లో చక్కగా రాయబడింది. ఇక్కడ చూడండి నాన్న, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మీరందరూ కూడా మళ్ళీ ఉన్నారు. గమనించారా నాన్న? ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు గొర్రెలు ఎవరు అంటే, ఇక్కడ పరిశుద్ధ లేఖనం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అని చెప్తున్నాడు. అంటే మీరు అంటే ఎవరు? సంఘము గొర్రెలు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మాట యెషయా పుస్తకం 53వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడింది. ఆ మాటను కూడా మనం చదవచ్చు. యెషయా పుస్తకం 53వ అధ్యాయము. మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలకు తొలగెను. ఇప్పుడు గమనించారా? గొర్రెలంటే ఎవరు అంటే మనమే. ఇక్కడ చూడండి, గొర్రెల కాపరెవరు? యెషయా పుస్తకం 40వ అధ్యాయం 11వ వచనాన్ని చదువునానా? యెషయా పుస్తకం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని ఆయనే ఎత్తుకొని నడిపించును. ఇప్పుడు చూడండి, గొర్రెల కాపరి ఎవరు? ఇప్పుడు ఈ 1 పేతురు పత్రిక 2:25లో ఆయనే మనకు ప్రధాన కాపరి అని రాయబడి ఉంది. గమనించారా? 2:25వ వచనంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల యొక్క కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చూడండి, ఆత్మల యొక్క కాపరి అధ్యక్షుడు అయినవాడు. ఇప్పుడు చూడండి, అధ్యక్షుడు అన్న, సంఘ పెద్ద అన్న, గమనించారా? సంఘ పెద్ద అన్న, అధ్యక్షుడు అన్న, పై విచారణకర్త అన్న, బిషప్ అన్న, పాస్టర్ అన్న ఒకటే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది? మనమే గొర్రెలము, మనకు మంచి ప్రధాన కాపరి
మన ప్రభు అయిన యేసయ్య. చూడండి 100వ కీర్తనలో కూడా మనము ఆయన మేపిడి గొర్రెలము అని ఉంటుంది. 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. నా కన్నుల ఎదుట ఆ, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు చూడండి, మనమందరము కూడా ఆయన మేపు గొర్రెలము. అంటే ఇక్కడ మనమందరం అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనందరికీ సంఘ కాపరి, ప్రధాన కాపరి అంటే ఎవరు? ఇక్కడ మనందరికీ ప్రధాన కాపరి అనగా యేసుక్రీస్తు. గమనించారా? మందకు ప్రధాన కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు. గమనించారా? ఇప్పుడు గొర్రెలంటే ఎవరు? మనందరం కూడా గొర్రెలము. ఆయన మేపెడి గొర్రెలము. గమనించారా? ఇప్పుడు ఇంతకీ మనకు మందను నడిపించేది, మందను ఎత్తుకొని మేత స్థలంలోకి నడిపించేది మన ప్రధాన కాపరి. గమనించారా? అయితే ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, గొర్రెలెవరు అనంటే మనందరం కూడా ఆయన మేపెడి గొర్రెలము అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? గొర్రెలకు ఉన్నటువంటి విలువను కనుక మనం అర్థం చేసుకుంటే, గొర్రెలు తమంతటకు తామే బ్రతకలేవు. గమనించారా? కాపరి లేకుండా గొర్రెలు ఎన్నడూ కూడా బ్రతకలేవు. కారణం ఏంటో తెలిసినా, కాపరి మీద సంపూర్ణంగా ఆనుకొని నడిపించబడేవే గొర్రెలు. ఎందుకు దేవుడు మనందరినీ గొర్రెలుగా పోల్చాడు అనంటే, మనందరము కూడా మంచి మన ప్రధాన కాపరైన యేసయ్య మీద ఆనుకొని మనందరం కూడా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? మనందరం కూడా ఆయన మీద ఆనుకొని బ్రతకాలి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తును మనం కలిగి ఉండి, మనము అందరం కూడా గొర్రెలమై ఉండి నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? రికార్డింగ్ అవ్వట్లేదమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ విషయం రికార్డింగ్ అవ్వట్లేదు.